మాట్లాడి ఉగ్రవాదుల దాడిలో 26 మంది భారతీయులు అమాయకులు ఏ మాత్రం విహారయాత్రలకు వెళ్ళి కుటుంబాలతో వెళ్ళిన వాళ్ళు పురుషుల్ని ఎంచి మరీ చంపినప్పుడు భారతదేశం అంతా కూడా కంట తడిపెట్టు. అంతేకాదు ప్రతి ఒక్కళ్ళ రక్తం మరిగింది. మనం కసి తీర్చుకోవాలా, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలా, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికే బుద్ధి చెప్పాలని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది. అందరూ కోరుకున్నట్టుగానే మోడీ గారు ప్రతీకార చర్యగా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పుడు కానీ, వాళ్ళ యొక్క వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినప్పుడు కానీ, వాళ్ళ సైన్యాన్ని నిర్వీర్యం చేసినప్పుడు కానీ ఇదంతా కూడా భారతీయులు జైలు పలికారు. అక్కడ మన సైన్యం చూపించిన పట్టు అదేవిధంగా సాంకేతిక పరంగా చూసిన అనేక మేలుకోలు ఇవాళ ఒక 20 నిమిషాల్లో మొత్తం కూడా ధ్వంసం చేసిన విధానాన్ని ఖచ్చితంగా మెచ్చుకుంటూ వాళ్ళకి సంఘీభావంగా ప్రజలందరూ కూడా మిమ్మల్ని మీకు జైలు పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా వీరమరణం పొందిన సైన్యానికి కానీ 26 మంది బలైన అమాయకులకు కానీ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి వాళ్ళ కుటుంబాలకి భారతదేశం మొత్తం అండగా ఉంటుందని చెప్పి అవసరమైతే ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాలను ఆదుకోవడం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరొక్కసారి ఇలాంటి అటెంప్ట్ కనుక పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశం కానీ ఉగ్రవాదులు కానీ చేస్తే ఖబర్దార్ అని చెప్పే విధంగా ఇవాళ ఈ తరంగ యాత్ర విజయవాడ నగరంలో జరుగుతోంది. దానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. వేలాది మందిగా విజయవాడ ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సంఘీభావం తెలియజేయటమే కాకుండా భారతదేశం మేము అందరం ఐక్యంగా ఉన్నామనే భావన, రాజకీయ పార్టీలు సైతం ఐక్యంగా మద్దతు పలికిన విధానం ఇవన్నీ కూడా భారతదేశం యొక్క సమైక్యతకి ఒక ఉదాహరణ. ఆ సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం మేము తెలియజేస్తున్నాం.